గ్రామంలో ఎలాంటి మార్పు వచ్చిందని ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 14 నెలల కాలంలో? ఈ 14 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం అన్నీ అందజేస్తుంది. పెన్షన్లు కావచ్చు, రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ మొత్తం అన్ని కూడా పర్ఫెక్ట్గా చేస్తుంది. లోకల్ నాయకులు కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు. అన్ని రకాలుగా మాకు చేస్తున్నారు. అన్ని రకంగా టయానికి పెన్షన్లు అందుతున్నాయి, టయానికి అన్నీ అందుతున్నాయి చెప్పాలంటే. గతానికి ఇప్పుడు ఏమైనా మార్పులు వచ్చినాయి మీ గ్రామంలో? ఏమన్నా మార్పులు అంటే చాలా చాలా మార్పులు వచ్చినాయి. మాకు డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు. మేము ఎప్పుడో గత 34 సంవత్సరాలు సీసీ రోడ్లు పడాలనుకున్నాం. ఈ సంవత్సరం సీసీ రోడ్లు మొత్తం వేయించారు. మా గవర్నమెంట్ వచ్చిన మొత్తం వేయించడం జరిగింది. దానికి మేము అందరూ సంతోషిస్తున్నాం. మీ ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉంది? బాలరాజు బాగుంది, అన్ని రకాలుగా మాకు కోఆపరేట్ చేస్తున్నారు. అందుబాటులో ఉంటారా? వస్తాం, బట్ ఏదైనా ఏ విషయమైనా సంప్రదిస్తే అన్నీ రెస్పాండ్ అవుతున్నారు. బాగుంది. ఏంటి ఎలా ఉందన్న మీ గ్రామంలో డెవలప్మెంట్ ఎలా ఉంది? గత 14 నెలల కాలంలో కూటమి వచ్చిన తర్వాత ఏమైనా మార్పు వచ్చింది అప్పటికిప్పుడు చూస్తే? చాలా బాగుంది. మార్పులు అంటే గతానికి ఇప్పటికి సంబంధం లేని మార్పులు జరిగినాయి. ఒక 40-30 సంవత్సరాల నుంచి కాలనీలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. ఈసారి మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత మొత్తం ఇక్కడ ఉన్న 10 నుంచి 12 వరకు సీసీ రోడ్లు ఫుల్ ఫ్లెడ్జెడ్గా పోసారు. ఏంటి మీ గ్రామం పేరేంటి? గ్రామం పేరు బుట్టాయిగూడెం, కేఆర్ఎం కాలనీ. సీసీ రోడ్లు మొత్తం పోసారు. ఒక 8 సంవత్సరాల నుంచి డ్రైనేజీ ప్రాబ్లం ఉంది. ఈసారి ఆ డ్రైనేజీ సమస్య కూడా క్లియర్ అయింది. ఎమ్మెల్యే గారు కూడా బాగా అందుబాటులో ఉంటున్నారు. ఇబ్బంది అంతా బాగుంది. ఎలా ఉంది కూటమి ప్రభుత్వ పరిపాలన? ఎలా ఉంది? మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది? ఎమ్మెల్యే గారి పనితీరు బాగుంది. అభివృద్ధి కార్యక్రమాలు అన్నిటికీ రెస్పాండ్ అవుతున్నారు, చేస్తున్నారు. గత ఎమ్మెల్యే ఇప్పుడున్న ఎమ్మెల్యే పరిస్థితి అంటే? గత ఎమ్మెల్యే గారు కూడా బాగలేదు అని చెప్పడానికి ఏం లేదు. అభివృద్ధి లేదు. అది ఎమ్మెల్యే గారు తప్పిదం అయ్యి ఉండకపోవచ్చు, గవర్నమెంట్ తప్పిదం అయ్యి ఉండొచ్చు. మా వరకు నా ఆలోచన. ఇప్పుడు బాలరాజు పరిస్థితి ఏంటి? బాలరాజు గారు బాగా చేస్తున్నారు. అభివృద్ధి పరంగా చూడక పరిపాలన ఎలా ఉంది కూటమి ప్రభుత్వ పరిపాలన? ఇంకొక 3-4 సార్లు ఆ ప్రభుత్వం అదే కూటమి వచ్చినా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. మేము దానికి ఓటేస్తాం.